నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై బీజేపీ కసరత్తు నేడు ముంబైకి పార్టీ పరిశీలకులు ఏక్నాథ్ సిందే అజిత్ పవార్ తో చర్చలు జరిపే అవకాశం మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీకి గట్టి దెబ్బ 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 16 నియోజకవర్గాల్లో గెలుపు జార్ఖండ్ లో మరోసారి పాగా వేసిన జేఎంఎం కమలనాథుల ఆరోపణలను తిప్పికొట్టిన హేమంత్ భర్త అరెస్టు తర్వాత ప్రజల్లోకి వెళ్లిన కల్పనా సోరెన్ పండుగల ప్రజాపాలన విజయోత్సవాలు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం డిసెంబర్ 1 నుంచి 9 వరకు వేడుకలు మహాలక్ష్మి పథకంతో లాభాల బాట పట్టిన ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి 4 జిల్లాల మహిళా సంఘాల ద్వారా అద్దె బస్సుల కొనుగోలు భార్గవ్ రెడ్డి అర్జున్ రెడ్డికి పోలీసుల నోటీసులు రేపు విచారణకు రావాలని ఆదేశం అసభ్యకర పోస్టుల కేసులో కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు బీరూట్ పై మళ్లీ విరుచుకుపడిన ఇస్రాయెల్ వైమానిక దాడిలో 20 మంది మృతి కాల్పుల విరమణ చర్చల్లో ప్రతిష్టంభన మహారాష్ట్రలో విజయ దుందుభి మోగించిన మహాయుతి కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టనుంది. ఇవాళ ముంబై వెళ్లనున్న బీజేపీ పరిశీలకులు మిత్రపక్ష పార్టీల నేతలు ఏక్నాథ్ సిందే అజిత్ పవార్ తో చర్చలు జరపనున్నట్లు సమాచారం. సీఎం పదవి ఎవరు చేపట్టాలనే అంశంపై ప్రధానంగా చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26వ తేదీతో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ పరిశీలకులు ఇవాళ ముంబైకి వెళ్లనున్నట్లు సమాచారం. సీఎం పదవి విషయమై మహాయుతి కూటమిలోని మిత్రపక్ష పార్టీల నేతలు ఏక్నాథ్ సిందే, అజిత్ పవార్లతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. సీఎం పదవి ఎవరు చేపట్టాలనే విషయంపైన ప్రధానంగా చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇప్పుడు అందరి దృష్టి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పై పడింది. ఈ ఎన్నికల్లో మహాయుతి ఘన విజయానికి ఆయనే సూత్రధారి. దీంతో ఆయనే ముఖ్యమంత్రి అవుతారని బీజేపీ శ్రేణులు ప్రచారం మొదలుపెట్టాయి. అయితే కూటమిలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీ నుంచి సీఎం అవుతారనే నిబంధన లేదని ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే చెప్పడంతో సీఎం పీఠం ఎవరిని వరిస్తుందనే ఆసక్తి నెలకొంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి 234 స్థానాల్లో జయభేరి మోగించింది. బీజేపీ 132 స్థానాల్లో, శివసేన సిందే 57, అజిత్ పవార్ ఎన్సీపీ 41 స్థానాల్లో విజయం సాధించాయి. మహాయుతి కూటమి నుంచి బరిలో ఉన్న మంత్రులందరూ జయకేతనం ఎగురవేశారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే, ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్ విజయం సాధించారు. కోప్రీ పచ్పకడి స్థానంలో సీఎం ఏక్నాథ్ సిందే 1,59,000 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. బారామతిలో ఎన్సీపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ 1,00,000 పైచిలుకు ఓట్ల తేడాతో ఆయన సోదరుడి కుమారుడు యుగేంద్ర పవార్పై గెలిచారు. నాగపూర్ నైరుతి స్థానంలో బీజేపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జయభేరి మోగించారు. మరాఠా ఓటర్లు అభివృద్ధికే పట్టం కట్టారని ముఖ్యమంత్రి సిందే, ఉప ముఖ్యమంత్రులు ఫడ్నవీస్, అజిత్ పవార్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ 48 సీట్లకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో అత్యధికంగా ఓబీసీ సమీకరణ అంశం ప్రభావితం చేసింది. కీలకమైన మరాఠా ఓటర్లు మహావికాస్ అఘాడీలోని కాంగ్రెస్ వైపు కొంత మొగ్గు చూపుతున్నట్టు గ్రహించిన కమల బృందం తన వ్యూహానికి పదును పెట్టింది. మరాఠా మినహా ఇతర వర్గాలన్నింటినీ ఏకీకృతం చేసింది. దీంతో మాలి, ధంగర్, వంజరీ వర్గాలు కమలనాథులకు అండగా నిలిచాయి. మరాఠాలకు రిజర్వేషన్లు ప్రకటిస్తే తమ వాటా తగ్గుతుందని ఓబీసీల్లో భయాలున్నాయి. వాటిని కమలం పార్టీ ఓటర్లుగా మలుచుకుంది. స్థానిక సమస్యలకు తొలి ప్రాధాన్యమిచ్చిన మహాయుతి క్షేత్రస్థాయిలో కేడర్ను బలోపేతం చేసుకుంది. ప్రధాని మోదీ చరిష్మా, డబుల్ ఇంజిన్ సర్కార్, అయోధ్య రామమందిరం వంటి అంశాలకు పెద్దగా ప్రాధాన్యమివ్వలేదు. మరోవైపు మహావికాస్ అఘాడీ పూర్తిగా మరాఠా ఓటర్లపైనే ఆధారపడింది. అధికారంలోకొస్తే రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. అయినా మహావికాస్ అఘాడీకి ఆశించిన ఫలితం రాలేదు. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ఈ నెల 26తో ముగియనుంది. దీంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది.
అధికారం ఖాయమని భావించిన మహావికాస్ అఘాడీ కూటమికి ఎవరూ ఊహించినంత గట్టి దెబ్బ తగిలింది. కాంగ్రెస్, శివసేన ఉద్ధవ్ వర్గం, ఎన్సీపీ శరద్ పవార్ వర్గాలతో కూడిన కూటమి 46 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ ఈసారి మరీ ఘోరమైన ఓటమి మూటగట్టుకుంది. 101 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ 16 సీట్లకే పరిమితమైంది. మహారాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి ఎన్నడూ లేనంత తక్కువ స్థానాల్లో గెలుపొందింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కూటమిలోని శివసేన ఉద్ధవ్ వర్గానికి 20 సీట్లు, కాంగ్రెస్కు 16, ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి 10 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి పాలైంది. 101 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కనీసం 20 స్థానాలు సాధించలేకపోయింది. కాంగ్రెస్ అగ్రనేతలు బాలాసాహెబ్ తొరాట్, పృథ్వీరాజ్ చవాన్ తదితరులు పరాజయం పాలయ్యారు. 1990లో శరద్ పవార్ నేతృత్వంలో 49% ఓట్లతో 141 స్థానాలు సాధించిన కాంగ్రెస్ ఆ తర్వాత ఏ ఎన్నికల్లోనూ 3 అంకెల సీట్లను అందుకోలేకపోయింది. అసలైన శివసేన ఏదో తేల్చే యుద్ధంలో ఉద్ధవ్ ఠాక్రే ఓడిపోయారు. మహావికాస్ అఘాడీని భుజాన మోస్తూ ఎన్నికలకు వెళ్లిన ఆయన అధికారంతో పాటు పార్టీని దక్కించుకోలేకపోయారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు 83 ఏళ్ల శరద్ పవార్ను కోలుకోలేని దెబ్బతీశాయి. లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టిన శరద్ పవార్ వర్గం ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 87 స్థానాల్లో పోటీ చేసి దారుణంగా దెబ్బతింది. ఎంవీఏ కూటమిలో ఏ ఒక్క పార్టీకి 10% సీట్లు రాకపోవడంతో ప్రతిపక్ష నేతకు అవకాశం లేకుండా పోయింది. కూటమిగా చూస్తే ఆ పదవి దక్కనుంది. అటు జార్ఖండ్లో జేఎంఎం సారథ్యంలోని కూటమి మరోసారి అధికారం చేపట్టనుంది. మెజారిటీకి అవసరమైన 41 సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో జేఎంఎం కూటమి గెలుపొందింది. జార్ఖండ్లో తమదే అధికారమని ధీమా వ్యక్తం చేసిన బీజేపీ 24 సీట్లకే పరిమితమైంది. ప్రధాని మోదీ, ఇతర బీజేపీ నేతలు అవినీతి, అక్రమ వలసల అంశాలను ప్రధానంగా ప్రస్తావించినా ఓటర్లు జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమినే గెలిపించారు. 2019లో 47 సీట్లతో అధికారం చేపట్టిన కూటమి ఈసారి 56 సీట్లను సాధించింది. జేఎంఎం 34 స్థానాల్లో, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సిపిఐ-ఎంఎల్ 2 చోట్ల గెలుపొందాయి. అవినీతి కేసులో జైలుకెళ్లి ప్రస్తుతం బెయిల్పై ఉన్న సీఎం హేమంత్ సోరెన్ కూటమిని ముందుండి నడిపించారు. సంక్షేమ పథకాలతో ఓటర్లను ఆకట్టుకున్నారు. హేమంత్ అరెస్టు తర్వాత ఆయన సతీమణి కల్పనా సోరెన్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ బీజేపీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అనతి కాలంలోనే ఆమె రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశారు. సోరెన్ కుటుంబానికి చెందిన హేమంత్, కల్పన, బసంత్లు ఘన విజయం సాధించారు. జార్ఖండ్లో సమష్టి కృషి ఫలితంగానే ఇండియా కూటమి విజయం సాధించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఏఐసీసీ పరిశీలకునిగా రాంచీ వెళ్లిన ఆయన రెండోసారి జార్ఖండ్ సీఎంగా పగ్గాలు చేపట్టనున్న హేమంత్ సోరెన్ను కలిసి అభినందించారు. ఆయన వెంట ఇతర కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సుదీర్ఘ చర్చలు జరిపారు. బీజేపీ తలకిందులు తపస్సు చేసినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదన్నారు. ప్రజలు కాంగ్రెస్ కూటమికే పట్టం కట్టారని, కమలం పార్టీ గిమ్మిక్కులు ఇక్కడ పనిచేయవన్నారు. జార్ఖండ్ ఖనిజ వనరులు స్థానికులకే చెందాలని చెప్పామని, జేఎంఎం కాంగ్రెస్ కూటమి 5 ఏళ్లలో చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లామని భట్టి వివరించారు. తెలంగాణలో డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాలు జరిపేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమైంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు రైతు విజయోత్సవ సదస్సుకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లాలో జరిగే నిరుద్యోగ యువత విజయోత్సవ సభలో గ్రూప్ 4 అభ్యర్థులతో పాటు వేర్వేరు పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలిచిన వారికి నియామక పత్రాలు అందజేయనున్నారు. డిసెంబర్ 9న సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో అధికారం చేపట్టి ఏడాది కావస్తున్న వేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరపనుంది. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు విజయోత్సవాలు జరిపేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ ఉత్సవాల్లో నిర్వహించే కార్యక్రమాలు, వాటి ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. డిసెంబర్ 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణం ముట్టిపడేలా ఘనంగా ఉత్సవాలు జరపాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజాపాలన విజయోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. వరంగల్లో ఈ నెల 19న నిర్వహించిన మహిళా శక్తి సంఘాల సభ విజయవంతం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అభినందించారు. ఈ నెల 30న మహబూబ్ నగర్లో రైతు సదస్సుకు ఏర్పాట్లు చేయాలని, ఈ నెల 28 నుంచే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎగ్జిబిషన్ స్టాళ్లు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, సన్నవడ్లకు బోనస్ తదితర రైతు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రేవంత్ రెడ్డి చెప్పారు.
డిసెంబర్ 1 నుంచి శాఖల వారీగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. శాఖల వారీగా తొలి ఏడాది ప్రగతి నివేదిక, భవిష్యత్తు ప్రణాళికను మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని మంత్రులకు సీఎం సూచించారు. డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువత విజయోత్సవ సభ జరపాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ వేదికపైనే గ్రూప్ 4తో పాటు వేర్వేరు నియామక పరీక్షల్లో విజేతలైన 9,000 మందికి నియామక పత్రాలు అందజేయనున్నారు. డిసెంబర్ 9న సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉద్యమకారులు, మేధావులు, విద్యావంతులు, నియోజకవర్గం నుంచి 1000 మంది చొప్పున 1,00,000 మంది మహిళా శక్తి ప్రతినిధులను ఆహ్వానించాలని సీఎం ఆదేశించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో గ్రామస్థాయి నుంచి హైదరాబాద్ వరకు పండుగ వాతావరణం ఉట్టిపడేలా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ 3 రోజులు సచివాలయం, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు పరిసరాల్లో తెలంగాణ వైభవం, సంస్కృతిని చాటేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎగ్జిబిషన్, తెలంగాణ సంస్కృతి, కళారూపాలతో కూడిన కార్యక్రమాలు, మ్యూజికల్, డ్రోన్, ఎయిర్ షోలు నిర్వహించాలన్నారు. పాఠశాలలు, హాస్టళ్లు, కాలేజీల్లోనూ ప్రజాపాలన విజయోత్సవాలు జరపాలని సీఎం ఆదేశించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్లో ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సచివాలయం, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్పై ఉత్సవాలు జరగనున్నందున ఆ ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించాలని సీఎం సూచించారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులకు సంబంధించిన కేసులో సజ్జల భార్గవ రెడ్డి, జగన్ బంధువు అర్జున్ రెడ్డికి వైఎస్ఆర్ జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో అరెస్టైన వైసీపీ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పులివెందుల పోలీసులు వారిద్దరికీ 41A కింద నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు రావాలని సూచించారు. మరో 15 మంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు కూడా నోటీసులు జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులకు సంబంధించి వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిపై నమోదైన కేసులో సజ్జల భార్గవ రెడ్డితో పాటు జగన్ బంధువు అర్జున్ రెడ్డికి వైఎస్ఆర్ జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో A1గా వర్రా రవీందర్ రెడ్డి, A2గా సజ్జల భార్గవ రెడ్డి, A3గా అర్జున్ రెడ్డి పేర్లు చేర్చారు. ఇప్పటికే వర్రా రవీందర్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్పై కడప జైలుకు తరలించారు. తాజాగా ఈ కేసులో A2 సజ్జల భార్గవరెడ్డికి 41A నోటీసులు జారీ చేశారు. విజయవాడకు వెళ్లిన పోలీసులు సజ్జల భార్గవ్ ఇంట్లో లేకపోవడంతో ఆయన తల్లికి నోటీసులు ఇచ్చారు. పులివెందులకు చెందిన జగన్ బంధువు అర్జున్ రెడ్డికి కూడా పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. ఆయన కూడా లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు. సోమవారం విచారణకు హాజరు కావాలని పోలీసులు వారిద్దరికీ సూచించారు. ఇప్పటికే వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టించడంలో రాష్ట్ర స్థాయి బాధ్యతలు చేపడుతున్న సజ్జల భార్గవరెడ్డి కీలకమని పోలీసులు భావిస్తున్నారు. పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో సజ్జల భార్గవరెడ్డిని విచారించి అరెస్టు చేయాలని యోచిస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర స్థాయి సామాజిక మాధ్యమ నేతగా ఉన్న అర్జున్ రెడ్డికి నోటీసులు అందజేశారు. 2022లో సజ్జల భార్గవరెడ్డి వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు తీసుకున్న తర్వాతనే ప్రత్యర్థులపైన అసభ్యకరమైన పోస్టులు పెట్టడం ఎక్కువైనట్లు వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలమిచ్చారు. సునీత, షర్మిల, విజయమ్మపై కూడా వర్రా రవీందర్ రెడ్డితో అసభ్యకరమైన పోస్టులు పెట్టించడంలో ఆయన కీలకంగా వ్యవహరించాడని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల కడపకు వచ్చిన షర్మిల సజ్జల భార్గవరెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే సజ్జల భార్గవరెడ్డిని విచారించేందుకు పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 8న నమోదైన ఐటీ, బిఎన్ఎస్ అట్రాసిటీ యాక్ట్ కింద ఈ ముగ్గురుపై కేసులు నమోదయ్యాయి. వర్రా రవీందర్ రెడ్డిపై వైఎస్ఆర్ జిల్లాలో 10 కేసులు, ఏపీ వ్యాప్తంగా 40 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో మరో 45 మందిని కూడా రిమాండ్ రిపోర్టులో పోలీసులు నిందితులుగా చేర్చారు. మిగిలిన వారిని విచారించాలని భావించిన పోలీసులు మరో 15 మంది సామాజిక మాధ్యమ కార్యకర్తలకు 41A నోటీసులు అందజేశారు. సోమవారం నుంచి విడతల వారీగా విచారణకు రావాలని ఆదేశించారు. మరికొందరు ఆ పార్టీ సామాజిక మాధ్యమ కార్యకర్తలు విచారణ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వేసవిలో విద్యుత్ డిమాండు దృష్ట్యా ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా డిస్కంల సీఎండీలను ఆదేశించారు. గతేడాదితో పోల్చితే ఎండాకాలంలో తెలంగాణ వ్యాప్తంగా 5%, గ్రేటర్ పరిధిలో 15% విద్యుత్ డిమాండ్ అధికంగా నమోదవుతుందన్నారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త పీటీఆర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ విద్యుత్ సౌధలో సీఎండీలు అధికారులతో విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న జడ్చర్ల, నారాయణపూర్ 132 kV సర్క్యూట్ త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
బీసీలు, రైతులు, కాపులు సహా అన్ని వర్గాలను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆరోపించారు. కర్నూలులో జరిగిన బీసీ శంఖారావం బహిరంగ సభలో బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్యతో కలిసి పాల్గొన్నారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాకే బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగారన్నారు. 26 జిల్లాల్లో బీసీ భవన్లు నిర్మిస్తామని మంత్రి సవిత ప్రకటించారు. బటన్ నొక్కారు, సంక్షేమ పథకాలు ఇచ్చారు. మరి స్వయం ఉపాధి పథకం ఎక్కడా? మళ్ళీ మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మళ్ళీ స్వయం ఉపాధి పథకాలు కూడా ఇస్తున్నాం అన్న విషయాన్ని నేను చెబితే ఓ అని ఒక బీసీ మహిళ మంత్రి మాట్లాడుతున్న గౌరవం కూడా లేకుండా పోడియం దగ్గరికి వచ్చి బీసీ మంత్రి క్షమాపణ చెప్పాలి. ఎందుకు చెప్తా నేను క్షమాపణ? బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి. తెలంగాణలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ మహాలక్ష్మి పథకం కారణంగానే లాభాల బాట పట్టిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. టీజీఎస్ ఆర్టీసీ పనితీరుపై ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పొన్నం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో మహిళలకు 3,747 కోట్లు ఆదా అయినట్లు చెప్పారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈ నెల 20వ తేదీ వరకు 111 కోట్ల జీరో టికెట్లు జారీ చేసినట్లు తెలిపారు. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో 1389 కొత్త బస్సులు సమకూరినట్లు చెప్పారు. రద్దీ మేరకు ఇంకా కొత్త బస్సులను ప్రవేశపెట్టాల్సి ఉందని పొన్నం తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి నీలోఫర్ ఆసుపత్రిలో చిన్నారి అపహరణ కేసు సుఖాంతమైంది. 6 గంటల వ్యవధిలో పసికందు ఆచూకీ కనిపట్టిన నాంపల్లి పోలీసులు కర్నూలులో కిడ్నాప్ చేసిన నిందితురాలతో పాటు మరో 2 అదుపులోకి తీసుకున్నారు. జహీరాబాద్కు చెందిన హసీనా బేగం గఫర్ దంపతులకు బాబు జన్మించాడు. చిన్నారికి కామెర్లు రావడంతో హసీనా తల్లితో కలిసి హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి తీసుకొచ్చింది. చికిత్స పూర్తయిన తర్వాత బయటకు రావడంతో ఆసుపత్రి సిబ్బంది పేరు చెప్పి హసీనా బేగం తల్లి వద్ద నుంచి గుర్తు తెలియని మహిళ బాలుడిని ఎత్తుకెళ్లింది. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కిడ్నాప్ కేసును ఛేదించారు. అంతకుముందు చిన్నారి తల్లిదండ్రులను నాంపల్లి ఎమ్మెల్యే మసీద్ హుస్సేన్ పరామర్శించారు. ఇవాళ మీడియా సమావేశం అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించనున్నారు. తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాల కంప్యూటీకరణ కొన్ని జిల్లాల్లో ప్రారంభమైంది. ఇప్పటికే పలు జిల్లాల్లో సర్వే ముగియగా మరికొన్ని జిల్లాల్లో 90% పైగా పూర్తయింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు సర్వే కొనసాగుతుండగానే డేటా కంప్యూటీకరణ మొదలుపెట్టారు. సర్వే డేటా నమోదులో తప్పులకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. ఎన్యూమరేటర్లు చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను, డేటా ఎంట్రీ వివరాల నమోదును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సర్వే పత్రాలను భద్రపరచాలన్నారు. సమగ్ర ఇంటింటి సర్వేలో 1,16,93,698 నివాసాలు గుర్తించగా ఇంతవరకు 1,05,03,257 నివాసాల్లో సర్వే పూర్తయింది. సమగ్ర ఇంటింటి సర్వే పత్రాలు తార్నాక రోడ్లపై ప్రత్యక్షమైన ఘటనకు సంబంధించి పర్యవేక్షణ అధికారిని కాప్రా మండల తహసీల్దార్ జ్యోతిని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. జవహర్ మున్సిపల్ కమిషనర్కు షోకాస్ నోటీసులు జారీ చేశారు. జ్యోతి ప్రయాణిస్తున్న వాహనం నుంచి సర్వే పత్రాలు తార్నాక రోడ్డుపై పడిపోయాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు తహసీల్దార్ జ్యోతిని సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆ పత్రాలన్నీ తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇన్ఫార్మర్ నెపంతో ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పెనుగోలు కాలనీ గ్రామానికి చెందిన రమేష్ అర్జున్ను మావోయిస్టులు గురువారం అర్ధరాత్రి చంపిన విషయం తెలుసుకున్న ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇరు కుటుంబాలకు కొంత నగదు అందజేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. రమేష్ అర్జున్ హత్యకు కారకులు ఎవరు అయ్యారో వారిని వదిలిపెట్టేది లేదని ఎస్పీ శబరీష్ తేల్చి చెప్పారు. హెజ్బుల్లా అంతమే లక్ష్యంగా లెబనాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. తాజాగా సెంట్రల్ బీరూట్లో జరిపిన వైమానిక దాడిలో 20 మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. 63 మంది గాయపడినట్లు పేర్కొన్నాయి. ఈ దాడిలో 8 అంతస్తుల భవనం నేలమట్టమైనట్లు అధికారులు చెప్పారు. సమీపంలోని భవనాలు కొంత దెబ్బతిన్నాయని, వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. సెంట్రల్ బీరూట్లో ఈ వారంలో జరిగిన 4వ దాడి అని అధికారులు చెప్పారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా ఇజ్రాయెల్ దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా ప్రయత్నాలు చేస్తున్న వేళ ఈ దాడి జరిగింది. దక్షిణ ఓడరేవు నగరం టైర్లో ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడిలో 2 మరణించగా 3 గాయపడ్డారని లెబనాన్ మీడియా పేర్కొంది. మరోవైపు కాల్పుల విరమణ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది.
తూర్పు హిందూ మహాసముద్రం దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కూర్మనాథ్ తెలిపారు. అది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై ఈ నెల 25న వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పారు. ఆ తర్వాత వాయువ్య దిశగా కదులుతూ 2 రోజుల్లో తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 27, 28, 29 తేదీల్లో భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూర్మనాథ్ తెలిపారు.